బ్రెజిల్ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్ మన దేశంలో KC-390 మిలీనియం విమానాల తయారీకి సుముఖత చూపుతోంది. ఇందుకోసం ప్రధాన ఉత్పత్తి కేంద్రాన్ని భారత్లో నెలకొల్పేందుకు సిద్ధమని ఎంబ్రాయర్ CEO ఫ్రాన్సిస్కో గోమెజ్ తెలిపారు. ఇక్కడి నుంచే ఆసియా పసిఫిక్ దేశాలకు ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు. రవాణాకు ఉపయోగపడే ఈ రకం 80 విమానాలకు భారత వైమానిక దళం నుంచి ఆర్డర్ వస్తే ప్లాంట్ ఇక్కడే స్థాపిస్తామని PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. చిన్నపాటి రన్వేలపై నుంచి బయలుదేరేందుకు శరవేగంగా బలగాలు ఆయుధ సామగ్రిని తరలించేందుకు KC-390 మిలీనియం విమానాలు పేరొందాయి. ఆకాశంలోనే ఇంధనం నింపుకునే సదుపాయం కూడా వీటికుంది. ఈ విమానాల కోసం భారత్లో MRD కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంబ్రాయర్ సిద్ధమవుతోంది. ఇప్పటికే నాటో కూటమిలోని స్వీడన్, నెదర్లాండ్స్, పోర్చుగల్ కూడా ఈ విమానాలను కొనుగోలు చేశాయని వివరించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న AN-32, IL-76 విమానాల స్థానంలో కొత్తగా 80 మీడియం ట్రాన్స్పోర్ట్ విమానాలు సమకూర్చుకోవాలన్నది భారత వైమానిక దళం ప్రణాళిక. ఈ కాంట్రాక్ట్ కోసం KC-390 మిలీనియంతో పాటు ఎయిర్బస్ డిఫెన్స్ స్పేసెస్ A400M, లాక్వుడ్ మార్టిన్కు చెందిన CM-130J సూపర్ హెర్క్యులస్ విమానాలు పోటీ పడుతున్నాయి.